వనపర్తి పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వనపర్తి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ ముఖ్య అతిథిగా పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరంలో జిల్లాలోని పోలీసు అధికారులు, వనపర్తి సిఐ కృష్ణయ్య, రిజర్వ్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు, పెబ్బేరు ఎస్ఐ యుగంధర్ రెడ్డి, వనపర్తి పట్టణ ఎస్ఐ హరిప్రసాద్, వనపర్తి రూరల్ రెండో ఎస్ఐ వేణుగోపాల్, చిన్నంబావి ఎస్ఐ జగన్, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు వినోద్, మాగ్న్ పోలీసు అధికారులు, సిబ్బంది, యువకులు, వివిధ విద్యార్థి సంఘాల యువత నాయకులు పాల్గొని స్వచ్ఛందంగా పాల్గొని 252 మంది రక్తదానం చేశారు. సంతోషం. పోలీసు ఫ్లాగ్ డే పురస్కరించుకొని అంటే పోలీసు అమరవీరుల సంస్మరణార్థం 10 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా పోలీసులకు సంబంధించిన అంశాల మీద మరియు సామాజిక సమస్యల మీద ఎస్ఏ కాంపిటీషన్ పెట్టడం జరిగింది. తర్వాత ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. 15 మండలాల నుండి దాదాపుగా 200 మంది పైగా రక్తదాతలు మరియు పోలీసు రక్తదాతలు అధికారులు అందరూ కూడా రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చారు. దీనికి చాలా సంతోషకరం. ఎందుకంటే పోలీసు వ్యవస్థ అనేది ప్రజల యొక్క మానవ ప్రాణాల రక్షణ చేసుకుంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఎమర్జెన్సీ సమయంలో ఆవశ్యకత అందజేసే పోలీసులు ముందుకు వచ్చారు. వాటితో పాటు సమాజంలో ఉన్న రక్తదాతలు కూడా ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమాన్ని కూడా బాగా ఏర్పాటు చేసినందుకు డీపీఓ స్టాఫ్, ఇన్స్పెక్టర్లను మరియు ఎస్ఐలందరినీ అభినందిస్తున్నారు. అంతేకాకుండా సోమవారం నాడు సైకిల్ ర్యాలీ కూడా ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం అన్నింటిలో నిస్వార్థ ఆర్గనైజేషన్ పిల్లలు, తర్వాత డబ్ల్యూఎస్ఓ మిషన్ ఓవర్కమ్ ట్రస్ట్ వాళ్ళు తమకు తోచిన సహాయ సహకారాలు